చిత్తూరు జిల్లా ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రామారావు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ ఈవినింగ్. ఉన్న అవకాశం ఎగ్జామ్ హాల్లో వీలైనంత మట్టుకు నేను రాను, చాలా రేరు. ఇంకా నీకోసం వచ్చిన తర్వాత దాన్ని నువ్వంటే మిస్యూజ్ ఎందుకు సార్ మరి నా కోసం చేస్తున్నారు? ఎందుకు సార్ నేను వచ్చాను, నువ్వు దాన్ని మిస్యూజ్ వచ్చాను కాబట్టి నువ్వు దాన్ని ఒక యూటిలైజ్ చేసుకోవడమే. మిగతా వాళ్ళు లేరేటి, వాళ్ళకి నేను చేయలే కానీ. అదే ఎందుకు సార్ చెప్తే కొంచెం నేను కూడా ప్రిపేర్ అవుతాను కదండి సార్. దేని ప్రిపేర్ అవుతావు? మీరెందుకని చెప్తే దానికి. ఎందుకని చెప్తే దానికి చెప్తాను. చెప్పు, రేపు వస్తావా ఇంటికి? రేపు సెలవు కదా. హలో, మీరు ఇప్పుడు చెప్పండి సార్ కాల్లో చెప్పాలా? చెప్పంటావా? చెప్పండి సార్. రేపు చెప్తాను. ఇప్పుడే చెప్పండి సార్, రేపటి వరకు ఎందుకు? మీరు చెప్తే కదా సార్ నేను ప్రిపేర్ అవుతాను. చెప్పమంటావా? అంతేనా? సార్ చెప్పండి. ధైర్యం ఉందా? ఉంది సార్. ఐ ప్యాషన్ ఆన్ యూ. అర్థం కాలేదు సార్, మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి సార్. తెలుగులో మంచిగా చెప్పండి. ఓకే స్ట్రైట్. ఓకేనా సార్? హలో, చెప్పండి సార్. నువ్వంటే ఇష్టం అంతే, అంత మించినట్లేదు. దేనికి ఇష్టం సార్? అదే రేపు రమ్మంటున్నారు కదండి సార్, వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వస్తే మీరు చెప్తే కదండి సార్ నాకు తెలుస్తుంది. కలిసి ట్రావెల్ చేద్దామని. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి? కలిసి ట్రావెల్ చేద్దామని. ఏం చేద్దాం అనుకుంటున్నారు? తిన్నా చెప్పండి సార్. అంతేనా? అంతే సార్. ఐ వాంట్ యు. దేనికి సార్? స్ట్రైట్ గా చెప్పండి సార్, దేనికి, ఏంటి, ఎలా అని. అది వెంటనే స్ట్రైట్ గా చెప్పలేం కదా. మన జర్నీలో ట్రావెల్ బట్టి ఓకేనా, ఎలా ఉండాలి, ఒకరి అభిరుచులు ఒకరి అభిరుచులు షేర్ చేసుకుంటాం. దాట్స్ ఇట్. అది ప్రొఫెషనల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. పోయిందా అంటున్నాడు, ఇంకే తెలుగులో ఇంగ్లీష్ లో. బాధితురాలు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం బయటకు వస్తే యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన అధికారులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, లక్ష్మీదుర్గ ప్రధానంగా పాఠాలు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి అధ్యాపకుడే కీచక పర్వానికి తెరదీసినటువంటి ఘటన శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ప్రధానంగా ఇక్కడ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి మధ్య రామారావు అనేటటువంటి ఒక ప్రొఫెసర్ మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థినికి కాల్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి ఉందో ఆ విద్యార్థిని సెమిస్టర్ కి సంబంధించి 8 సెమిస్టర్లు ఇంకా రాయాల్సి ఉంది. కాబట్టి తను చెప్పినట్లు వినాలి, లేకపోతే ఇబ్బందులకు గురవుతారని చెప్తూ ఆ ఫోన్ లో సంభాషణలో బయటపడుతుంది. దాంతో పాటుగా ప్రధానంగా ఆమెతో సాన్నిహిత్యంగా మెలగటానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. దీనిలో భాగంగానే ఆమెకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు, తప్పకుండా తమ ఇంటికి రావాలి, ఇంకా 8 సెమిస్టర్లు ఉన్నాయి కాబట్టి ఇంటికి వస్తే అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మీతో జర్నీ చేయాలనుకుంటున్నాను అనేటటువంటి మాటలు ఆయన చెప్పడం జరిగింది. దీంతో తీవ్రంగా ఆవేదన చెందినటువంటి ఆ విద్యార్థులు ఇంకా మిగిలినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫెయిల్ చేస్తారేమనే భయంతో దాదాపుగా 3 నెలల పాటు మనోవేదనకు గురైంది. ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ అది రకంగా మళ్ళీ రిపీటెడ్ గా ప్రొఫెసర్ ఇదే రకమైనటువంటి వేదనలకు గురి చేస్తుండటంతో సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినప్పుడు కూడా యూనివర్సిటీ అధికారులు మందలించాల్సింది పోయి ఆ ప్రొఫెసర్ ని తిరిగి ఇద్దరికి రాజీ కుదిర్చేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అమ్మ ఏం చేయాలో తెలియక తన ఆవేదనను సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆడియో వైరల్ అవుతోంది. అయితే ఈ రామారావు అనేటటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక మంచి వ్యక్తిగా అక్కడ జరుగుతూ ఉంటాడు. అందరి దగ్గర సాన్నిహిత్యం ఉంటుంది. యూనివర్సిటీ ఉన్నతాధికారుల దగ్గర, అదేవిధంగా విద్యాశాఖ అధికారుల దగ్గర, సహకార ప్రొఫెసర్ల దగ్గర ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అదే ముసుగులో విద్యార్థులను వేధిస్తూ ఉంటాడు. అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాడు. గతంలో కూడా
ఇలాంటి వేధింపులు ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ఏమి కూడా బయటకు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఈసారి విద్యార్థుల పైన వేధింపులు ఎక్కువ అవడం, దాంతో పాటుగా తనకు సహకరిస్తేనే మిగిలినటువంటి సెమిస్టర్ పాస్ చేస్తాను, లేకపోతే చంపుతానని కూడా ఒకనొక సమయంలో బెదిరించాడనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రొఫెసర్ పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ప్రస్తుతం వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఈ ఘటన పైన ఇప్పటి వరకు అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మిగిలినటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించలేదు. బాధితురాలు కూడా యూనివర్సిటీ అధికారులకు కంప్లైంట్ చేసిన తప్ప పోలీసుకి ఇంతవరకు కూడా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు.